ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. పార్టీకి సంబంధించి ఎవరైతే విధేయంగా ఉంటారో, పార్టీ లైన్ దాటని వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మీరు అశోక్ బాబు గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు రాజీనామా చేసి పార్టీలో రారు, అంతే విధేయంగా జగన్ గారికి మీరు ఎలా పనిచేస్తున్నారు? పేదల పట్ల పెత్తందారుల మీద యుద్ధం నేను చేస్తాను పేదల తరపున అని చెప్పేటువంటి అది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఖచ్చితంగా రాజకీయాల ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ చదువుకోవడానికి లేకుండా చేయడం కూడా దళితులు, అది కూడా వివక్షతే అని చెప్పేసి చెప్పారు. కానీ ఓ ముఖ్యమంత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకొని రావటం అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంటరాని వాళ్ళగా చూసింది ఎవరయ్యా అంటే ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంటే పేదవాడు బాగా చదువుకోవడం, అభివృద్ధి అంటే పేదరికం నిర్మూలన అవ్వడం, అభివృద్ధి అంటే ఒక హాస్పిటల్కి పోతే ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయించుకొని వాళ్ళ కుటుంబం పేదరికంలోకి నెట్టబడకుండా ఉండడం. పార్టీకి సంబంధించి ఎవరైతే విధేయంగా ఉంటారో, పార్టీ లైన్ దాటని వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మీరు అశోక్ బాబు గారిని చూసి నేర్చుకోవచ్చు. కొండేపులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో విజయవంతంగా నిర్వహించిన ఆయన ఆ ప్రాంతం నుంచి బదిలీ చేసి ఏమూరు నియోజకవర్గం గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చి తిరిగి అదే స్టైల్లో తన పని చేసుకుంటున్నారు అశోక్ బాబు గారు. అయితే ఈ ప్రాంతంలో ఉదయం నుంచి నేనును ఆయన పార్టీకి చెందిన హరి అనే వ్యక్తితో కలిసి పర్యటించడం జరిగింది. ప్రజలు విశేషంగా ఏదైతే అశోక్ బాబు గారి క్యారెక్టర్ అందరూ కూడాను ఆదరిస్తున్నారు. జగన్ గారు ఎవరైతే వ్యక్తిని ఏర్పాటు చేశారో వ్యక్తి వెంటే ఉంటామని చెప్పి కూడాను ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మనతో అశోక్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు రాజీనామా చేసి పార్టీలో రారు, అంతే విధేయంగా జగన్ గారికి మీరు ఎలా పనిచేస్తున్నారు? అసలు ఆ ఫెవికిక్ బంధం ఏంటి జగన్ గారికి మీకున్నది? జగన్ గారికి నాకున్న బంధం ఒకటే, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఉన్నాయో అవి క్రింది స్థాయికి పూర్తి స్థాయిలో అందిస్తున్నటువంటి సీఎం కానీ నాయకుడు కానీ ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పచ్చు. పేదల పట్ల పెత్తందారుల మీద యుద్ధం నేను చేస్తాను పేదల తరపున అని చెప్పేటువంటి మాట అది ఇక ఆయన్ని మించి దాటిపోయే ప్రశ్నే ఉండదు పేదవాళ్ళు అనేది. ఆ ఒక్క మాటే ఆయన మమ్మల్ని అందరినీ కూడా కట్టేస్తూ ఉన్నారు, ఆయన విధానాలు కట్టేస్తున్నాయి, పేదల పట్ల ఆయన చూసేటువంటి చూపు మమ్మల్ని కట్టేస్తూ ఉంది. అంతకంటే బాండ్ ఇంకొకటి అవసరం లేదని అనుకుంటాను. అంటే ఇప్పుడు నేను అనుకున్నారు ఉద్యోగం వదిలి ఎందుకు రాజకీయాలు వచ్చానని. నాకు చిన్నప్పటి నుండి మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ సర్వీస్ చేసేటువంటి విధానం ఉండేది. అది సర్వీస్ ఎవరికోళ్ళు చేస్తే కొంతవరకే చేయగలరు, ఉద్యోగంలో చేస్తే ఒకవేళ సర్వీస్ చేస్తే కొంత చేయగలరు. అదే రాజకీయాల్లో అయితే దాని పరిధి చాలా ఎక్కువ ఉంటుంది. ప్రజల కోసం పేదల కోసం పోరాటం చేసేటువంటి అవకాశం అది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఖచ్చితంగా రాజకీయాల ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఉద్యోగాల్లో బదిలీలు ఉంటే రాజకీయాల్లో కూడా బదిలీలు ఉంటాయని చెప్పి టీడీపీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు, మీరేమో మీ పని మీద చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే అది రాజకీయాల్లో బదిలీ అనేది అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పాపం ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారండి? కుప్పం నుంచి అంతకుముందు చంద్రగిరి నుంచి కుప్పంకి బదిలీ అయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి బదిలీ అయ్యారు. అది బదిలీ కాదేమో పాపం. లోకేష్ కూడా మంగళగిరి అయింది కాదు కదా. లోకేష్ కూడా మంగళగిరి అయింది కాదు, ఆయనది తెలంగాణ. ఒక రకంగా ఆయన పుట్టింది పెరిగింది అంతా తెలంగాణ. మరి ఆయన ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఇది 500 రూపాయల నోటు, ఇది నా దగ్గర ఉంది. కొండేపిలో దీన్ని 500 అంటారు.
వేమూరులో కూడా వేమూరులో ఉన్న వాళ్ళు ఇది 500 లేకపోతే 200గా మారిపోతుంది. మీరు మామూలుగా చెప్పలేదు కదా అసలు. సంతనూతలపాడులో ఇదే 500, ఎర్రగొండపాలెంలోనూ ఇదే 500. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కిటుకు తెలుసు. 500 ఎక్కడికి పోయిన 500. తెలుగుదేశంలో పాపం చెల్లుబాటు కానిటువంటి బెజ్జాలు పడినటువంటి నోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడైతే పక్కన వాళ్ళకి చెప్పేసి వేసుకుని ఎవరైనా ఆయన అని చెప్పేసి బచ్చలాడుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ దాటిపోతే వాళ్ళు చెల్లరు కాబట్టి వాళ్ళు ఇక్కడే పడి ఉంటారు. అంటే సింహం ఎక్కడున్నా సింహమే. సింహం ఎక్కడున్న సింహమే, దాన్ని కుక్కలు లేరు కదా. కాబట్టి 500 రూపాయల నోటు ఎక్కడికి వెళ్ళినా చెల్లుద్ది. నేను కొండేపిలో చెల్లుతా, ఇక్కడ వేమూరులో చెల్తాను, ఇంకో చోట. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఉంటే. ఎందుకంటే మాకు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆయన్ని నమ్ముకున్నాం, ఆయన పార్టీలో ఉన్నాం, ఆయన పేదల పట్ల ఉన్న దానికోసం మేము పనిచేస్తున్నాం. కొండేపి కానీ ఇక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే అన్న నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళమన్నా అక్కడికి వెళ్తానన్నా, అక్కడైనా చేస్తాను, మీరు ఆదేశిస్తే ఎక్కడైనా పనిచేస్తానని చెప్పేసి చెప్పా. ప్రజలు ఉన్నారు సర్వీస్ చేయడానికి, అది ఎక్కడికి వెళ్తేనే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి చేస్తామని చెప్పేసి చెప్పాను. ఖచ్చితంగా ఇక్కడ చాలా బాగా ఉంది, ఇంకా బాగా ఉండేటట్టుగా చేస్తాం. అంటే చాలా వరకు కూడాను మీకు చివరి నిమిషంలో టికెట్లు మిస్ అయినాయి, 2-3 ఇన్సిడెంట్లు. అయినా సరే ఎక్కడా కూడా అసంతృప్తి కాకుండా పార్టీ జెండాని అంటిపెట్టుకుని పనిచేసిన గొప్ప వ్యక్తిత్వం మీది. ఎవరైనా సరే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. కొండేపి నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేశా. నాకు సీటు లాస్ట్ మినిట్లో మార్చడం జరిగింది. మా నాన్నగారి మీద కూడా మా నాన్నగారు నేను బైపీసీ తీసుకుంటానంటే ఆయన ఎంపీసీ తీసుకోమన్నాడు. కాదని అని చెప్పేసి అలిగా. ఆయన వినలా, ఫ్యాన్కి కట్టేశాడు. నేను ఇంట్లో చిన్నోడిని కాబట్టి నేను ఎట్టొకట అలకలు చేసి తీర్చుకుంటూ ఉండేవాడిని. అట్లనే సరిపోద్ది కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలిగా. ఎందుకంటే మా కుటుంబ పెద్ద, మా పార్టీ పెద్ద, ఆయన మీద కూడా మన్నా అనుకొని ఆయన మీద కూడా అలిగా. 5 రోజులు అన్నం తినలా, నాకు సీట్ ఇవ్వాలి, కొండేపిలోనే ఇవ్వాలని. పాపం జగన్మోహన్ రెడ్డి గారు సంతనూతలపాడులో ఇస్తాను, అక్కడికి వెళ్ళని చెప్పేసి చెప్పారు. కానీ అక్కడ ఉన్న నాయకులు మేము ఇక్కడే ఉండాలా అని చెప్పేసి చెప్పడం. గతంలో ఆయన జూపూడి ప్రభాకర్ గారు ఓడిపోయి టీడీపీకి పోయినప్పుడు నేను వాళ్ళకి మాటిచ్చి ఇన్ఛార్జిగా వచ్చాను. నేను పోను, మిమ్మల్ని వదిలిపెట్టి పోను అని చెప్పేసి మాటిచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చా కొండేపిలో. అందుకని సంతనూతలపాడు సీట్ ఇస్తామన్నా వెళ్ళకుండా నేను ఇక్కడే ఉంటాను అని అంటే, కాదయ్యా నేను మాట ఇచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 5 రోజులు అన్నం నీళ్ళు లేకుండా ఆయన మీద అలిగా. ఫ్యాన్కి గట్టేస్తాడు కావాలనుకుంటే ఫ్యాన్కి గట్టేలా. అయినా పార్టీతోనే ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఆయన విధానాలు, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అంతే జగన్ గారు. ఖచ్చితంగా ఆయన మా కుటుంబానికి సంబంధించి ఆయన ఎంత గౌరవం ఇచ్చాడంటే, మా అమ్మగారు వరికుటి కోటమ్మ గారు, ఆమె చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగి ఉద్యోగస్తురాలుగా అయి అంటరాని తనాన్ని చూసి ఒక చిన్న దళిత మహిళ, ఆవిడ ఇప్పుడు చనిపోతే, అశోక్ అన్న నేను నీ కోసం మీ అమ్మగారిని చూడడానికి వస్తానని చనిపోయినటువంటి భౌతిక కాయాన్ని చూడడానికి, ఒక దళిత మహిళలను చూడడానికి, అంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఒక చిన్న దళిత మహిళ కోసం ఆయన ఇచ్చింది నా తల్లికి ఇచ్చినటువంటి గౌరవం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరికీ ఇచ్చి, ఒక పేదరికంలో ఉండేవాళ్ళు అంటరాని తనంని అంటిపెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళ కోసం నేనున్నానని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏ దళితులు వదిలిపోరని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అంత గౌరవాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. వారికి చేతులు జోడించి నమస్కరిస్తాను. డైరెక్ట్గా వచ్చారండి సార్? కారు మంచి వచ్చారు. అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పి వెంటనే అశోక్ అన్న నేను వస్తున్నానని చెప్పేసి మధ్యాహ్నం మాకు 1:30కి చెప్పారు. బాడీ అక్కడ ఉంది, కన్నం చేద్దాం అనుకున్నాం. ఇక రేపు ఉదయం 10ంటికి అన్నారు, 10ంటికి వచ్చేసారు. కారు మంచి అసలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకున్నారు. అక్కడ అవకాశం లేదు. అసలు షాక్ అయ్యాం మేమందరం. అరే ఏంది ఇంత చిన్న వాళ్ళ దగ్గర కూడా ఒక సీఎం. ఇక మాకు ఇంకొక పార్టీకి పోవాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు దళితులుగా ఉండి కూడా మేము మాట్లాడలేకపోతున్నాం. ఆయన అంత బాగా వివరణ ఎంత బాగా ఇచ్చారంటే, స్కూల్స్ బాగలేకపోతే, ప్రభుత్వ స్కూల్స్ బాగలేకపోతే అది కూడా వివక్షతే అన్నట్టుగా చెప్పారు. ఈ ఆలోచన ఎవరికి రాదు. అంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఏం చేసాయంటే, పేద వర్గాలు ఎక్కడైతే చదువుకుంటారో
పేద వర్గాల్లో రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఆ చదువు అవకాశం లేకుండా అక్కడ చదవనీయకుండా చేయడానికి ఒక కుట్ర జరిగేది. వాళ్ళకి బాత్రూమ్లు ఉండేవి కావు, వాళ్ళకి స్కూల్స్ ఉండేవి కాదు, వాళ్ళకి పైన పెచ్చులు పడిపోయేటి ఉండేవి, టీచర్స్ని సక్రమంగా వేసేవాళ్ళు కాదు. ఈ రకంగా విద్యని నిర్వీర్యం చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ చదువుకోవడానికి లేకుండా చేయడం కూడా దళితుల్ని, అది కూడా వివక్షతే అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగా ఆయన చేసి చూపించాడు. నాడు నేడు అనేటువంటిది స్కూల్స్ని అభివృద్ధి చేసి చూపించాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక అగ్రవర్ణం అయి ఉండి ఒక దళితుల పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో వాటిలన్నిటిని పూర్తిగా ఆయన పాటిస్తూ చెప్పడం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు శిరస్సు వంచి ఆయనకి నమస్కరిస్తున్నాను. సార్, మమ్మీ చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొంతమంది రాకపోవచ్చు, కానీ ఓ ముఖ్యమంత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకొని రావటం అనేది మీ ఫ్యామిలీలో ఎలా చూపించింది ఆ ప్రభావం? అంటే ఇంట్రెస్ట్గా ఉంది మీరు చెప్తే. అసలు ఏమి అర్థం కాల, మా ఫ్యామిలీ వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాల. మా అమ్మగారు చనిపోయినటువంటి బాధ కన్నా మా అమ్మగారికి మా నాన్నగారికి మంచి నివాళులు అర్పించేటువంటి ఆనందం, ఆమె చనిపోయిన బాధను మర్చిపోయి మా అమ్మ చనిపోయిన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది, మా కుటుంబ సభ్యులందరం కూడా గర్వంగా, అంతకంటే మా తల్లిదండ్రులకు మేము అర్పించడానికి అంతకంటే ఏమి చేసినా కుదరదని చెప్పేసి అంత ఆనందంలో ఉన్నాం. అంటే జగన్ గారు వ్యసనం లాంటిది మనకి. అబ్బో, వ్యసనం అంతే. జగన్ గారిని ఎంత వ్యసనం అంటే ఆయన్ని తాకితే చాలని పేద ప్రజలు ఎమ్మడబడతారు. చంద్రబాబు నాయుడు గారిని వామో ఈయన తాగుతాడేమోనని చెప్పేసి జనాలు భయపడి పారిపోతారు. ఖచ్చితంగా చూడండి, అదే సిద్ధం సభలు లక్షలకు లక్షలు జనాలు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వేలకు వేలు డబ్బులు ఇచ్చి ఆయన పిలిపించుకున్నా కానీ అక్కడికి రారు. జగన్ గారిని చూస్తే చాలు, ఆయన తాకితే చాలు అనేటువంటిది ఆయన జగన్ గారు కడుపులో అట్లా గుద్దుతారు, టచ్ చేసి మాట్లాడతారు. మాకు ఏదన్నా కొద్దిగా బాధ వేసినా అట్లా గుద్దగానే ఒక సంవత్సరం రోజుకి ఎనర్జీ వచ్చేసేస్తుంది. అసలు ఇక ఆయన ఏమనుకుంటే మేము ఇక్కడ చేస్తా ఉంటాం. అది ఆ శక్తి ఆయనలో ఉంది. సార్ చెప్పండి, గతంలో పనిచేసిన వాళ్ళ మీద కొద్దిగా అసంతృప్తి ఉంటుంది. నాగార్జున గారు ఈ ప్రాంతంలో ఉన్నారు, ఆయన మీద కొంచెం అసంతృప్తి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకెళ్ళాలి, తర్వాత కుల సమీకరణలు ఉంటాయి. ఎలా ఉంది అసలు ఓవరాల్గా? అసలు వేమూరు నియోజకవర్గం అనేది బలహీన వర్గాల నియోజకవర్గం. ఇక్కడ అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పెత్తందారులకు సంబంధించి పేదలకు మధ్య యుద్ధం అనేది వేమూరు నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి 3 సార్లు పోటీ చేసిన నక్కా ఆనందబాబు గారు పెత్తందారీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు చేర్చుకున్నారు, పార్టీ కూడా పెత్తందారీ పార్టీనే. ఆయన దానికి ఎందుకు చెప్తున్నానంటే వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలంటే ఎంత చులకనంటే ఓట్లు ఇక్కడ వేయించుకుంటాడు, ఆయన గుంటూరులో కాపురం ఉంటాడు. అసలు ఇక్కడ అందుబాటులో ఉండే ప్రశ్నే లేదు, ఆఫీసు కూడా ఉండదు. ఎలక్షన్లు కాబట్టి ఇప్పుడు పసుపు రంగు పూసుకొని ఆఫీసులు అక్కడ పెట్టి, ఇక నేను వచ్చి జనాల దగ్గరికి తిరగడం మొదలుపెట్టిన తర్వాత వామో ఏదో అయిపోతుంది ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి ఇక కనపడడం మొదలు పెడతా ఉన్నాడు. అది ఎంత దుర్మార్గం అంటే, ఎంత తక్కువగా చూస్తున్నారంటే, వీళ్ళకి 500 ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే, 2000 ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు. వీళ్ళది ఏముంది బలహీన వర్గాలది, నేను ఎక్కడుంటే వాళ్ళకి ఎందుకు, అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు, 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ ముఖాన డబ్బులు వేస్తే సరిపోద్ది అనేటువంటి భావనతో అరే ఓట్లు వేస్తుంది. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తుంది. ఏ రోజు వేమూరు నియోజకవర్గంలో ఒక అద్దెకి ఉండి కుటుంబం ఉంటుందో కూడా లేదు. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొండేపి నుంచి ఇక్కడికి పంపించగానే 2వ రోజునే ఇల్లు తీసుకున్నా. మీరు సూపర్ ఫాస్ట్ అండి. నా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, నాకు ఓటర్ కార్డు ఇక్కడికే తీసుకున్నాం. నేను ఇక్కడ ప్రజలతోనే ఉండడానికి నేనున్నా, ఇక్కడ ప్రజలతోనే ఉంటా, వీళ్ళకి సేవ చేయడానికి నేనున్నా. ఎందుకంటే దానిలో వ్యత్యాసం చూసా. ఇక్కడ పేద వర్గాలు కూడా అందరూ రైతులుగా మారారు, ఎందుకంటే కౌలు రైతులుగా మారారు. తర్వాత కొంతమంది కూలికి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఓటేస్తారు.
5 సంవత్సరాలు వాళ్ళ పెళ్లి కార్డు ఇవ్వాలంటే 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. గుంటూరు పోవాల, కారులో వెళ్ళాలా, టీడీపీ ఎమ్మెల్యేకి పెళ్లి కార్డు ఇవ్వాలంటే 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఈ 10 మందిని తీసుకొని వెళ్ళాలా. అక్కడ పైనుండి ఆయన ఎన్నింటికి లేస్తాడో, రాత్రి ఎన్నింటి దాకా ఉంటారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. వేకుంజామున పోయి ఆయన లేచి వచ్చిన దాకా చేతులు కట్టుకొని అక్కడే ఉండాలా. కనీసం ఆడ కూర్చోబెట్టడానికి కుర్చీలు కూడా ఉండవు. వాళ్ళకు ఒకరోజు కూలిపోతుంది. ఖర్చు పెట్టుకొని అక్కడికి పోతుంటే ఈ నియోజకవర్గ ప్రజల్ని నిజంగా వివక్షత అంటే, అంటరానితనం అంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంటరాని వాళ్ళగా చూసింది ఎవరయ్యా అంటే ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఓడిపోయిన నక్కా ఆనందబాబు గారు అని చెప్పేసి చెప్తున్నా. ఆ తెలుగుదేశం విధానమే ఇలా ఉంటుందని చెప్పేసి చెప్తాను. నాగార్జున గారితో ఎలా ఉందండి? నాగార్జున గారు బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. నాగార్జున గారిది స్వగ్రామం వెల్లటూరే. నాగార్జున గారు కొల్లూరులో ఆఫీస్ ఉంది. ప్రజలందరికీ, పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులోనే ఉంది. మీరు అడిగిన ప్రశ్నకి వ్యతిరేకత ఉంటుంది కదా అని అని అన్నారు. నా మీద కూడా వ్యతిరేకత ఉంటుంది. దేవుళ్ళ మీదే వ్యతిరేకత ఉంది. వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకత ఉంటుంది, అల్లాకి వ్యతిరేకం ఉంటుంది, యేసు ప్రభుకి వ్యతిరేకం ఉంటుంది. దేవుళ్ళకే పూర్తిగా 51% రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా 54% దాకా ప్రజలు అంగీకరిస్తున్నారు. మరి దేవుళ్ళకే వ్యతిరేకం ఉంటే వాళ్ళకి పనిచేస్తున్నారు, ఒకళ్ళు పని చేయలేదు. సామాన్య మానవులు ఖచ్చితంగా ఆ వ్యతిరేకత ఎక్కడైనా ఉంటుంది. అదే కిటుకు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. అంటే అశోక్ బాబు గారిని అడిగితే దేవుడు జగన్ గారే, ఇంకెవరిని ఒప్పుకోడు ఆయన. ఖచ్చితంగా దేవుడు పేదవాళ్ళని అంటరాని వాడిగా పుట్టించారు. పేదవాళ్ళగా ఎందుకు పుట్టించాలా? మరి డబ్బున్న వాళ్ళగా పుట్టించవచ్చుగా. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని డబ్బులు ఉండే వాళ్ళగా చేస్తున్నారు. ఆకలితో ఉన్న వాళ్ళని ఆకలి తీరుస్తున్నాడు. చదివించుకోలేనటువంటి వాళ్ళని బడికి పంపించేసి చదివిస్తున్నారు. హాస్పిటల్కి పోయి చూయించుకోలేని వాళ్ళని హాస్పిటల్కి పంపించి ఉచితంగా చూస్తున్నారు. ఇంతకంటే దేవుడు ఇంకెవరు ఉంటారు? ఎన్నిసార్లు మొక్కుకున్నా ఏ దేవుడు నాకు కనిపించలా. నాకు కనిపిస్తుంది బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక్క మంత్రం వేసి మాకు అంటరాని తనాన్ని తీసేసి మీ అందరి ముందు కూర్చొని మాట్లాడేటట్టుగా చేశారు. మళ్ళీ ఈరోజు పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకులను, మినిస్టర్లని ఇళ్ళకు పంపించి, గడప గడప పంపించి అమ్మా నీకేం కావాలని అడిగి మరీ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక దేవుడి కంటే కాదేంటి అనేది నేను అడుగుతా ఉన్నాను. అది చాలా మంది ఒప్పుకోవట్లేదు కదా. ఒకరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. పేద ప్రజలు ఒప్పుకుంటున్నారు, పెత్తందారులు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండిన వాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి అంత ముద్ద పెడితే ఆ ఆకలి తీరిన వాళ్ళకి తెలుస్తుంది దేవుడి విలువ. ఎనీ టైం అందుబాటులో ఉంటారా అశోక్ బాబు గారు? అందుబాటు లేని టైం తక్కువ ఉంటుంది. అంతే, నా పనే ఇది. నేను ప్రజలతో ఉండడమే పని, ప్రజల కోసం పోరాటం చేయడమే పని. అందుబాటులో ఉంటారనేది ఈ వీళ్ళ పని కోసమే. ఒకవేళ లేకపోయి బయటకు పోయినా వేమూరు నియోజకవర్గంలో ఉండే ప్రజల కోసమే బయటకు పోయి వస్తానే కానీ ఇంకొక పనే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. సార్, అక్కడికి ఇక్కడికి ఈక్వేషన్స్ ఏంటి? కొండేపికి ఏమూరికి? కొండేపి పెత్తందారీ వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించి మీరు 1,00,000 మందిని రీచ్ అయ్యారు కదా గడప గడపలు. అక్కడ ఖచ్చితంగా రీచ్ అయ్యాం. ఖచ్చితంగా మంచి మెజార్టీతో అక్కడ కూడా గెలుస్తాం. అయితే అక్కడ గెలుస్తాం, ఇక్కడ గెలుస్తాం. ఫేస్ మార్చాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఒక రీచ్, ఆయన ఇమేజ్కి అక్కడ ఉండేటువంటి క్యాండిడేట్ అంటే లోకల్గా ఉండేటువంటి సమస్యల వలన అక్కడికి రీచ్ కాలేకపోతున్నారు. అందుకని కొత్త మనిషిని తీసుకొచ్చి పెట్టడంతో అక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ చేయడానికి అంటే అక్కడ జనాలు ఏంటంటే మీరు చేసిన వర్క్ ఉపయోగపడింది అంటున్నారు. ఖచ్చితంగా ఉపయోగపడింది, ఖచ్చితంగా ఉపయోగపడింది. ఒక చైతన్యం వచ్చింది. అక్కడ పెత్తందారి పోకడల్ని కంప్లీట్గా తీసివేయగలిగాం. పేద వర్గాలకి ఖచ్చితంగా ఎన్నికలు మేము చేయగలము, మేము చేస్తామనేటువంటి ధైర్యాన్ని కొండేపిలో ఇచ్చి ఇక్కడికి వచ్చాను. సార్, ఒకటి చెప్పండి, మొత్తం స్టేట్ వైడ్గా దళితులకి, మైనార్టీలకి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓసీలంతా బాగా అలిగి పక్క వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కదా. వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందండి? 15% ఉంది. ఓసీలందరూ పోతారు అనే దానికి ఓసీలందరూ కూడా దగ్గరుండి చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఓసీలలో
అదే మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఒక మనిషి తప్పు చేస్తే కులానికి అంటగడుతున్నాం, అంతేనా? ఆ వ్యక్తిని తప్పుడోడని అంటలా. పేదవాళ్ళకి చేసేటువంటి సర్వీస్ని ఎంతోమంది అగ్రవర్ణంలో వాళ్ళు కూడా, ఆ పేదవాళ్ళ పట్ల ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ వ్యక్తిత్వం అది. ఎప్పుడు దోచుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు దోచుకుంటానే ఉంటారు. బలహీన వర్గాల్లో కూడా దోచుకునే వాళ్ళు ఉంటారు. దళితుల్లో కూడా దళితులను దోచుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పెత్తందారులే. ఇక్కడ పెత్తందారి తనం అనేది కులం కాదు. పెత్తందారి తనం అనేది, ఆ భావజాలం అనేది దళితుల్ని దోచుకునేటువంటి దళితులు కూడా పెత్తందారి భావజాలం ఉన్న వాళ్ళే, అగ్రవర్ణం వాళ్ళే అని అనుకుంటారు. ఆ విధానాన్ని మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. దాన్ని తీసేయండి. ఏ కులంలో ఉన్న పెత్తందారి మనస్తత్వం ఉండి ఆ కులానికి సంబంధించినటువంటి పేద వర్గాలని దోచుకోవాలనుకునే వాళ్ళు ఏ కులంలో ఉన్నా వాళ్ళు పెత్తందారులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా బాగా చెప్పారు. అంటే అంతే కదా, ఒక వ్యక్తికి సంబంధించింది ఆ సమాజాన్ని అంటిని అంటగట్టకూడదు కదా. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది? 175 నియోజకవర్గాల్లో నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మరో ఫ్రెండ్ కూడా యాడ్ అయ్యారు, షర్మిలా గారు. అంటే ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయం? బీజేపీ ఆల్మోస్ట్ వ్యతిరేకంగా ముందు నుంచి మీకు అంటే మామూలుగా తెలుగుదేశం, జనసేన ఇవన్నీ తాకట్టు పార్టీలుగా మారిపోయింది. ప్రజల్ని ఒక కులాన్ని రెచ్చగొడుతూ వాళ్ళని దగ్గరకు తీసుకొని వీళ్ళందరినీ ఇంకొక పార్టీ కింద తాకట్టు పెట్టడం అనేది అలవాటైపోయింది. ఈ తాకట్టు పార్టీలని పేద వర్గాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆ పార్టీలో ఉన్న పేద వర్గాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రేమ అనురాగాలకి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశంతో ఉంటే ఎప్పుడు ఏ పార్టీకి తాకట్టు పెడతారో అర్థం కాని విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది, ఒక అపనమ్మకం ఏర్పడిపోయింది. తెలంగాణగా పోతే కాంగ్రెస్కి తాకట్టు పెట్టాడు, అంతకుముందు బీజేపీకి తాకట్టు పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ కాళ్ళు మొక్కుతున్నాడు. ఈ తాకట్టు పార్టీలు నిలబడే ప్రశ్నే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఓవరాల్గా అన్ని పార్టీలు ఒక పక్కన ఉంటే మీరు ఒక పక్కన ఉన్నారు, సింగల్గా ఉన్నారు. ఎలా ఉండబోతుంది పరిస్థితి? అన్ని పార్టీలు ఒక పక్కన ఉంటే మేము ఒక పక్కన లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంది పేదల పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంది పేదల కొరకు, పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పార్టీ దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు, ఏ పార్టీని మమ్మల్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం వాళ్ళకి బాధ్యుడిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకొక పార్టీని చూడాల్సిన అవసరమే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. సార్ చెప్పండి, ఈ మధ్య నారా లోకేష్ రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నాడు, అటువంటి పేర్ల సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ నియోజకవర్గాలు? రెడ్ డైరీలో పేర్లు రాసి 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 మా నియోజకవర్గంలో నాదే ఉంటుంది రెడ్ డైరీలో పేరు. ఖచ్చితంగా వాటికి భయపడితే ఇట్లా ఉండదు. రెడ్ డైరీలో పేరు రాసిన తర్వాత ఏమైందో మీరందరూ ఒకసారి చూశారు. ఇక 2 నెలల్లో వాళ్ళకి ఆ రెడ్ డైరీలు ఎక్కడికి పోతాయో, ఆ రెడ్ డైరీలతో పాటు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కనపడేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తారు. చెప్పండి, వీళ్ళందరూ ఇంకా సీట్లు కూడా అనౌన్స్ చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు సీట్లు అనౌన్స్ చేశారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు కదా. బీఫారం దగ్గర ఇంకెన్ని గొడవలు జరుగుతాయో. ఎక్కడ టీడీపీ జనసేన పొత్తులే ఖరారు కాలేదు, మీరేం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారుగా. అసలు మేము టీడీపీ జనసేన గోలే మాకు పట్టట్లా. ఎందుకంటే వాళ్ళు గ్యారెంటీ కొట్టుకొని వాళ్ళు కుక్కలు చింపిన విస్తరిలాగా అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, జనసేనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఒక నాయకుడుగా ఒక పెద్దగా చూసుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగాని ఇదే సైకిల్ గుర్తు వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది. 100%. ఇదే తెలుగుదేశం పార్టీ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర దగ్గరుండి పర్యవేక్షించి వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది. మొదటి నుండి కూడా ఈ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంది. ఎవరైతే వంగవీటి మోహన్ రంగాన్ని చంపారో,
ఎవరైతే ఆ కాపు సామాజిక వర్గాన్ని ఆ సైకిల్ గుర్తు ఏదైతే వాళ్ళ మీద పెత్తందారులుగా చేసి వాళ్ళని బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేశారో అటువంటి సైకిల్ గుర్తుకి వీళ్ళు జనసేనకైతే ఓటేస్తారేమో కానీ సైకిల్ గుర్తుకి ఓటేసేటువంటి ప్రశ్నే లేదు. అది నేను వేమూరు నియోజకవర్గంలో చూశాను. కాపు సామాజిక వర్గానికి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీకే ఉంటాము, ఆ సైకిల్ గుర్తుకు మా వల్ల కాదయ్యా, మేము ఓటేయలేము, వాళ్ళ కింద బానిసలుగా మేము ఉండలేము, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మా మండలాల్లో మేమే చేసుకుంటా ఉన్నాం, మేము ఒకళ్ళ దగ్గరకు పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమన్నా అవుతానని చెప్పేసి చెప్తున్నాడా? 20 సీట్లు ఇచ్చిన, 10 సీట్లు ఇచ్చిన, 30 సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలని నేను అనుకుంటున్నారే కానీ ఆయన సీఎంగా చేయాలని నేను అనుకోలేదు. ఆ సామాజిక వర్గానికి నేను సీఎంగా అవుతాననేది కూడా భరోసా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేసే ప్రశ్నే లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఏమూరులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఈ 4 రోజుల్లో మీ దృష్టికి వస్తుందిగా? ఎలాగో మీరు ఆఫీసర్ కాబట్టి ప్రతిదీ డ్రాప్ చేసుకుంటారు, అటువంటి ఏమైనా వచ్చినాయా అని? పార్టీ పరమైనయా లేకపోతే సమస్యలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. రోడ్స్కు సంబంధించి, ఎందుకంటే ఇదంతా కూడా వెట్లాండ్ కాబట్టి కొంచెం, ఎందుకంటే 9 సంవత్సరాల క్రితమే వేసింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇక్కడ రోడ్స్ ఏం వేయలేదు. ఓకే, కాంగ్రెస్ పీరియడ్లోనే రోడ్స్ వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వాటిని చేసిందేం లేదు. అందుబాటులోనే ఉండేవాడు కాదు ఆనంద్ గారు. ఈరోజు అయితే నేను వచ్చి చూసిన తర్వాత నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోడ్స్కు కొంత పెట్టుంటే బాగుంటుంది కదా అని అనిపించింది కొద్దిగా ఈ నియోజకవర్గంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కూడా పేద వర్గాలకి వాళ్ళ కడుపులు నింపుతున్నాడు, వాళ్ళకి అమ్మఒడి డబ్బులు ఇస్తున్నాడు, డ్రాప్ అవుట్స్ కాకుండా చేయూత డబ్బులు ఇస్తున్నారు, ఆసరా డబ్బులు ఇస్తున్నారు, పేదవాళ్ళకి జీవన ప్రమాణం పెంచుతున్నాడు, పేదవాళ్ళు కొనుగోలు శక్తి పెంచుతున్నారు, అది కనబడుతుంది, పేదవాళ్ళు బాగా బ్రతికే విధానంగా చేస్తున్నారు. ఈ టైంలో చేశారు. అది ఖచ్చితంగా 14% పేదరికం నుంచి 6.5% అది తగ్గిపోయింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే. ఎందుకంటే నేను అడిగా, మొన్న ఒక ఆవిడని అడిగా, అమ్మ రోడ్డు బాగలేదు కదా, మరి నువ్వేమనుకుంటున్నావమ్మా అంటే, అయ్యా మాకు అంత ముద్ద పెడుతున్నాడయ్యా, ఆ సిమెంట్ రోడ్డు మీద వస్తాము, ఇంట్లోకి పోయి కడుపు కాల్చుకొని ఇంట్లో పడుకుంటామయ్యా, మా పిల్లలకు చదువులకు పోవడానికి చినిగిపోయిన బట్టలు వేసుకొని పోవాలా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యూనిఫామ్ ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నాడు, అక్కడికి వెళ్తే మాకు కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, ఇంకా కావాలా 45 ఏళ్ళు వస్తే చేయూత డబ్బులు ఇస్తున్నాడు, మాకు ఇంతకంటే ఇప్పుడు ఏం కావాలయ్యా, మా కుటుంబాలకు కావాల్సింది, చిన్న చిన్న సమస్యలు, మా కుటుంబాలకు కావాల్సింది మేము బాగా బ్రతకడం, మా పిల్లలు ఎదగడం. రోడ్డు మీద ఈరోజు కాకపోతే మళ్ళీ మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే కదయ్యా, ఈసారి వేస్తారు ఖచ్చితంగా, ఇప్పుడు మమ్మల్ని మా బతుకులు బాగు చేస్తున్నాడు, ఈసారి ఖచ్చితంగా దాన్ని కూడా భూతద్దంలో చూపిస్తున్నారు టీడీపీ వాళ్ళకి. అది తప్పితే ఇంకేం కనపడట్లా. అభివృద్ధి 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 అనే మాట్లాడుతున్నారు వాళ్ళు. అభివృద్ధి అంటే పేదవాడు బాగా చదువుకోవడం, అభివృద్ధి అంటే పేదరికం నిర్మూలన అవ్వడం, అభివృద్ధి అంటే ఒక హాస్పిటల్కి పోతే ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయించుకొని వాళ్ళ కుటుంబం పేదరికంలోకి నెట్టబడకుండా ఉండడం. అది ఆ పెత్తందారులకు తెలియదు, ఆ పేదలకే తెలుసుద్ది అభివృద్ధి ఏంటంటే. అంటే మీరు గడప తిరుగుతారుగా, ఏమన్నా ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇవన్నీ జగన్ గారు చేసిన సేవ, ఇప్పుడు నేను మాట్లాడేటువంటి అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల ప్లాట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేమంటే సెంటున్నర శ్మశానానికి సమాధులకు కూడా సరిపోవనండి. ఆ మాటలోనే పెత్తందారి మాట, వాళ్ళకి సరిపోదు సెంటున్నర. అహంకారం పెత్తందారి మాట, వాళ్ళకి సరిపోదు సెంటున్నర. పేదవాడికి 3, 6 అవునండి, అవును. కానీ నేను ఒక ముస్లిం మైనారిటీ వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళా. ఆ మహిళ చెప్పిందమ్మా, సెంటున్నరే కదా. నేను కూడా అడిగా, సెంటున్నరే కదా, తెలుగుదేశం వాళ్ళు సెంటున్నర ఏడ సరిపోద్దని వాళ్ళు ఏదో ఎకరాలు రాసి ఇచ్చినట్లుగా చెప్తున్నారు కదమ్మా, సరిపోద్దంటే 30 సంవత్సరాల నుంచి నేను అద్దెంట్లో ఉంటున్నానయ్యా, నాకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు, మాకు ఇంటి స్థలం లేదు. ఈరోజు నా బిడ్డ ఇల్లు కట్టుకున్నాడు,
ఆ దానికి మీరు వచ్చారు. నా కూతుర్లిద్దరికీ ఇంటి స్థలం వచ్చింది, నాకు వచ్చింది. ఎందుకంటే ఆవిడకి లేకపోతే అందరికీ వస్తుంది. అంత చిన్న స్థలమేనయ్యా, అది నాది. కానీ నేను కానీ ఈ స్థలం లేకపోతే చచ్చిపోతే నన్ను ఎక్కడ పెడతారు? అద్దెంట్లో ఉండనివ్వరు, నన్ను టెంట్ వేసి బజార్లో ఉంచుతారు. కానీ ఇది నా ఇల్లు, నా స్థలం, అది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము ఇంతవరకు ఎప్పుడు కాంగ్రెస్కి ఓటే లేదయ్యా, ఇంతవరకు ఎప్పుడు మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటే లేదు, మేము తెలుగుదేశం వాళ్ళం. కానీ నాలాంటి పేదవాళ్ళకి ఎంతోమందికి ఆయన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. ఆయనకు తప్పితే ఇక మా జీవితంలో ఎవరికీ ఓటేసే ప్రశ్నే లేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారయ్యా మాకు? ఇన్నిసార్లు ఓట్లు ఇస్తే మాకేమిచ్చారని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంటే నాకు అసలు ఏడుస్తూ చెప్తా ఉంటే నాకు ఆనందం తట్టుకోలేక నవ్వు వస్తూ ఉంది. అంత బాగా జనాల్లో పేదవాళ్ళకి అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, గ్రేట్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. అశోక్ బాబు గారితో మాట్లాడితే అది వ్యసనంలా ఉంది. ప్రస్తుతం ఏమూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడాను వైసీపీ పక్కనే ఉన్నారు అని తెలవటానికి చాలా స్పష్టంగా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే అర్థమవుతుంది. కొండేపు నుంచి వచ్చిన ఈ నియోజకవర్గం మార్పు అయినా సరే, ఏదైనా సరే ప్రజలంతా కూడాను వైసీపీ ఎజెండా వెంటే ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అశోక్ బాబు గారు ఉన్న ఏదైతే గొప్ప వ్యక్తిత్వం అవ్వచ్చు, ప్రజలను కలుపుకునే మనస్తత్వం అవ్వచ్చు, అవన్నీ కూడాను వైసీపీ పార్టీకి ఎసెట్ అని కూడాను మనం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి అబ్దుల్ అలీ, మై డ్రీమ్ కోసం.